last step. ప్రీవియస్ జ్యువెలరీ షాపింగ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ దాని ఛాలెంజ్ ఆన్సర్ వచ్చేసి ఆ సర్కిల్ బ్రేస్లెట్ అనమాట. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన రీల్లోని చెప్పాను, షార్ట్లోని. అండ్ షాప్ అడ్రస్ కూడా అందులోనే మెన్షన్ చేశాను. సో వెళ్ళి అది చూడండి. అండ్ ఈ వీడియో ఛాలెంజ్ వచ్చేసి నాకు ఈ వీడియోలోని ఒక స్మాల్ బిట్ దగ్గర డబ్బింగ్ చెప్పారు. ఆ డబ్బింగ్ చెప్పిన వాయిస్ ఎవరితో గెస్ చేయండి. ఆల్రెడీ వాళ్ళతో నేను కొన్ని వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు. చూస్తూ ఆ బిట్ ఎక్కడో కనిపెట్టి వాయిస్ ఎవరితో గెస్ చేయండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూడడం అయితే, నా పేరు సుష్మిత. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఈ రోజు మనం టెంపుల్కి వచ్చాము. సో మా డాడీ యాక్చువల్లీ మాల వేసుకున్నారనమాట. సో దాని పూజ కోసం అని చెప్పేసి మేము ఇలా ఈరోజు టెంపుల్కి వచ్చాము. డే ఆఫ్టర్ అక్కడికి వెళ్ళి అక్కడ సెరమనీ అదంతా చేస్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ మన ఊర్లో జరిగిందనమాట. సో నేనేమనుకున్నానంటే ఇక్కడ మేము చేసుకున్న పూజ అదంతా కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. అండ్ మరీ లెంతీ చేయకుండా మీకు బోర్ కొట్టకుండా లైక్ ఇంట్రెస్టింగ్ బిట్స్ ఒకటి పెట్టి మిగిలిన కొంచెం ఫాస్ట్ చేసి అలానే చేశారనమాట. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. హలో నానమ్మ. లేదమ్మా సుస్మి, అయితే పైకి వెళ్ళమో సరే అమ్మ దమ్మెట్టుకురా అంతా పైకి ఫస్ట్ వచ్చేసి ఈ ఈవినింగ్ వచ్చేసి 18 మెట్లు పడి పూజ నాన్నగారు చేపిస్తున్నారండి మన ఊర్లోని. యాక్చువల్గా అయితే నాన్నగారు ప్రీవియస్లీ ఇంకో 2 సార్లు మాల వేసుకున్నారనమాట నా చిన్నప్పుడు. అప్పుడు పిక్చర్స్ ఉన్నాయి కానీ నాకు నిజానికి అంత మెమరీ అయితే లేదు. ఈసారి వచ్చేసి 11 డేస్ది వేసుకున్నారనమాట. ఈరోజు 11th డే. అండ్ దెన్ రేపు మార్నింగ్ ఏమో ఇడుములు కట్టుకోవడం, అయ్యప్ప దర్శనానికి బయలుదేరడం అదంతా వచ్చేసి రేపండి. శబరిమల వెళ్ళడం అదంతా. ఇన్ని రోజులు నాన్నగారు యాక్చువల్లీ పెద్ద చూడలేదు, ఎందుకంటే నాన్నగారు ఆశ్రమంలోనే ఉన్నారనమాట. లైక్ ఆఫీస్ అవన్నీ రెగ్యులర్గా యాజ్ యూజువల్ చేసుకునేవారు. అట్ ద సేమ్ టైం పూజలు ఏంటి, స్వామి చేయాల్సిన డ్యూటీస్ రొటీన్స్ అలాంటివన్నీ కూడా అలాగే ఫాలో అయిపోయేవారు. సో ఫైనలీ ఈరోజు అఫీషియల్గా మళ్ళీ కలుసుకుంటున్నాం అనమాట. లైక్ ఫర్ అ లాంగ్ టైం. ఓ ఆ మాటలోనే వచ్చేసారు చూడండి. మేము వచ్చిన వెంటనే దర్శనం చేసుకున్నామండి. అండ్ ఇప్పుడే స్వామిలందరూ కూడా రావడం స్టార్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం వర్క్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారనమాట, పూజకు కావాల్సినవన్నీ సామాన్లు అదంతా. ఇన్ ద మీన్ టైం మేము ఇలా దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇలా పైకి వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. 7 ఆ టైంకి పూజ స్టార్ట్ చేస్తారన్నారు. సో వీ స్టిల్ హ్యావ్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ గెస్ట్ కూడా ఇంకా వస్తున్నారనమాట. ఒకవైపు నుంచి ఇలా డెకరేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. అండ్ ఇంకో వైపు నుంచి గెస్ట్ అందరూ కూడా వస్తున్నారు. గెస్ట్ అంటే పెద్ద ఎవరు కాదనుకోండి, జస్ట్ దగ్గర లైక్ పెద్దమ్మ, పెద్దనాన్నగారు, తాతగారు, నానమ్మలు, అమ్మమ్మ, తాతగారు, బావ, అత్తమ్మ, మామయ్య, మొత్తం మేమందరం అనమాట. మీరే చూస్తారు కదా. ఇంకా ప్రిపరేషన్ జరుగుతున్నాయి. అంతా స్వామిలో చేసుకోవాలి కదా. కాచి పరిమళ నీలిమల ఎక్కించాలయ్యా. ఎక్కుడ కష్టము కొండ ఎక్కుడ కష్టము, నీచే చాచి పరిమళ నీలిమల ఎక్కించాలయ్యా. అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం, బంగారు కొండ పైన అయ్యా దర్శనం.
సో ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఇంకో 5-10 మినిట్స్‌లోని పూజ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా జస్ట్ ఫైనల్ స్టఫ్ ఒకటి మిగిలి ఉన్నాయన్నమాట. అండ్ అలా మాటల్లోనే మా అమ్మమ్మ, తాతగారు, చిన్న తాతగారు అందరూ కూడా వచ్చేసారు. మా మ్యాటర్నల్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చూడడం ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పటివరకు ప్యాటర్నల్ ఎక్కువ చూసారు. బట్ మ్యాటర్నల్ లైక్ మదర్ సైడ్ అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. బట్ యాహ్! పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి. అండ్ మమ్మీ, నాన్నగారు ఇద్దరు కూర్చొని చేపిస్తున్నారనమాట ఇదంతా. మొత్తం అయితే పెట్టట్లేదండి. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! లెంతీ చేయకూడదు అండ్ బిసైడ్స్ మిమ్మల్ని కూడా బోర్ కొట్టించకూడదు అని చెప్పేసి మోస్ట్‌లీ చాలా వరకు నేను స్కిప్ చేస్తాను. లైక్ పూజ అంతా. మెయిన్ ఇన్ఫర్మేషన్ లాంటివి మాత్రమే షేర్ చేస్తున్నానండి ఇందులోని. విష్ణు మహేశ్వరుడు ఆ యొక్క ముగ్గురు యొక్క స్వరూపాన్ని త్రిమూర్తుల యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు మూడో మెట్ల మీద ఆధారుతూ ఉన్నారు. దీపారాధన వెలిగించి ప్రభువే మహామాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః ప్రసూరాయ నమః భావనా శ్రీరామ శ్రీరామలింగారాధ్యా ప్రత్యవర్తా పురుషోత్తమాః ఓం నమః నమః వరాయ నమః వరదే నమః వేదాయ నమః దేవలోకాయ నమః భోగనస్కరాయ నమః భోగాయ నమః హరినాయ నమః హరినాయ నమః ఓం దక్షమూషకాయ నమః ఓం కల్హార కుసుమ ప్రియాయ నమః సమర్పయామి శిరస్సు వంటి స్వామివారికి అయ్యప్ప స్వామివారికి తెలుసుగాని సో చూసారు కదండి, పూజ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా హారతి ఒకటి మిగిలిందండి. పూజారులు కూడా యాక్చువల్గా మనకి కేరళ నుంచి వచ్చారనమాట మనకి పూజ జరిపించడానికి. ఎందుకంటే ఈ టెంపులే యాక్చువల్గా కేరళలోదే కదా. సో అందుకని చెప్పేసి కేరళ నుంచే పూజారులు కూడా వచ్చారండి మనకి పూజకి ఇదంతా చేయడానికి అదంతా అనమాట. మొత్తం స్టార్టింగ్ నుంచి అంతా చాలా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇప్పుడు హారతి కూడా ఇచ్చేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. మొత్తం స్టార్టింగ్ నుండి కథ చెప్పడం ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయడం, మమ్మల్ని అందరూ కూడా ఎంగేజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం పూజ జరిపించడం అంతా చాలా చాలా బాగా జరిగిందండి. అండ్ యాక్చువల్లీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ ఉండి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అన్నట్టు. నాన్నగారు మా చిన్నప్పుడు మాల వేసుకున్నారని చెప్పాను కదండి. కాకపోతే అప్పుడైతే ఇంతలా చేయించలేదనమాట. ఫస్ట్ టైం ఇలాగా వీళ్ళందరికీ కూడా పూజ చేయించడం ఇదంతా. కేరళ నుండి పూజారులు వచ్చి అండ్ ఆఫీస్ స్టాఫ్ అందరూ చాలా చాలా హెల్ప్ చేస్తూ అంతా చాలా చాలా బాగా జరిగిందండి. ఎలా ఉంటుంది బిసైడ్స్ నాన్నగారు మాల వేసుకున్నప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం అదంతా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మార్నింగ్ పూజలు, దాని తర్వాత ఆఫీస్, ఇక్కడికి వెళ్ళిన హైదరాబాద్ అని విజయవాడ అని అలా తిరగడం అదంతా ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు ఏంటి అనేది అడుగుతాం కదండి. ఓకే, సో చెప్పు నాన్న, నీ రొటీన్ అసలు ఎలా మారింది, ఏం చేస్తుంటారు ఇలా మాల వేసుకున్నప్పుడు పొద్దుటే మేము 4:30కి లెగుస్తాం. 4:30కి లెగిసి ఆల్మోస్ట్ అన్ని స్నానాలు చేసి అప్పుడు పూజ చేస్తాం. పూజ చేసి బై 6 o'clock పూజ కంప్లీట్ చేస్తాం. పూజ భజన కంప్లీట్ చేస్తాం. అప్పుడు గుడికి వస్తాం. 6 వరకు పూజ చేసి మళ్ళీ గుడికి వస్తాం. గుడికి వచ్చి ఒకసారి దేవుని దర్శనం చేసుకుని అప్పుడు మరి రొటీన్ వర్క్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ మాల వేసుకున్న తర్వాత మనలో ఉన్న వ్యక్తివల్ మనకి ఏంటంటే డిసిప్లిన్ కూడా బాగా వచ్చింది. మనం జనరల్గా అయితే 6-7కి లెగుస్తాం. అటువంటిది ఇది వేసిన తర్వాత మాల వేసుకున్న తర్వాత 4కి లెగుదాం. అది రొటీన్ ఇదిగా వెళ్ళిపోతాను. ఆఫీస్కి అయితే బై 9 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతాను. మళ్ళీ లంచ్కి అక్కడ చేసి నువ్వు అది ఇది ఎలా బ్యాలెన్స్ చేసావు?
ఇక్కడేమో పూజలు ఈ టైం చేయాలి ఆ టైం చేయాలంటారు కదా. అవును, నాకు పొద్దుటే కదా. ఓకే, పొద్దున మళ్ళీ మాత్రమే చేస్తా. ఉంటుందా? నాన్నగారి కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారండి. సో బట్ బేసిక్లీ మీకు అర్థమైంది కదా అసలు ఆ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది. మీరు చూస్తున్నారు కదా, ఈ స్వామి వచ్చేసి 26 years మాల వేసుకున్నారండి. అండ్ నాన్నగారు చెప్పింది విన్న తర్వాత 26 years అంటే అది అసలు మామూలు విషయం కాదు. ఓ మై గాడ్ అనిపిస్తుంది నిజానికి నాకే. అలాంటిది 26 years డైలీ చేయడం అన్నాక, కానీ ఇలా చేసినప్పుడు మాత్రం మనకి భక్తి మాత్రమే కాదు, అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి డిసిప్లిన్, ఒక పర్టికులర్ మోటివేషన్, ఇకిగాయ్ అని చెప్పేసి జాపనీస్లో అంటుంటారు, అలాగ ఇదంతా కూడా డెవలప్ అవుద్దంటండి. బట్ ఫైనలీ ఎండింగ్ ద నైట్ విత్ ఆన్ అ గుడ్ నోట్. ఇలా ఆఫీస్ పిక్చర్స్ ఇవన్నీ తీసుకుని ఇంకా మేము డిన్నర్ చేసి దట్స్ హౌ వి ఎండెడ్ దిస్ డే. ఈ రోజుతో వచ్చేసి అష్టమంలోనే ఉండిపోయారండి నాన్నగారు. కాకపోతే ఇంటి నుంచే గుడికి వెళ్ళాలని చెప్పారనమాట. ఎందుకంటే ఇడుములు కట్టుకోవడం అదంతా ఉన్నది కదా ఈరోజు. సో ఇంటి నుంచి వెళ్ళాలని చెప్పారని చెప్పేసి ఇలా వెనక్కి నడుస్తూ వెళ్ళాలి. అండ్ బిసైడ్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని గట్ట అడగడం కానీ పాయి చెప్పడం అలా ఏమి చెప్పకూడదని అదంతా నిన్న చెప్పారనమాట. సో దాని ప్రకారం ఇప్పుడు మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. ఫైనలీ రీచ్ అయిపోయామండి. ఫస్ట్ నాన్నగారు వచ్చారు, దెన్ వెనకాల మేమందరం కూడా వచ్చాం అనమాట. అండ్ ఈరోజు మీకు చెప్పినట్టే ఇడుములు కట్టుకోవడం అదంతా ఉన్నది. అయ్యప్ప దర్శనానికన్నా ముందు జరిగే ఆ పూజ అనమాట. కాకపోతే పైన కింద నాకు తెలియదు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కదండి. మమ్మీ ఇప్పుడు ఏంటి పూజ ఇక్కడ జరుగుతుందా? ఫస్ట్ అందరం ఒకసారి దర్శనం అంతా చేసుకుని అప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేశారండి. స్వామి అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప ఐదు కొండల అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి స్వామి అయ్యప్పో శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మా ధన్య స్వామి స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్పో అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే అయ్యప్ప గురువారప్ప అయ్యప్ప అయ్యప్ప ఐదు కొండల అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి రప్ప అయ్యప్ప శబరిగిరేస తిరుమలవాస అయ్యప్ప ఏకాంతనాథ అయ్యప్ప గురువని గురువే అయ్యప్ప గురువారప్ప అయ్యప్ప శబరిగిరేస స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప మంగళరాజ అయ్యప్ప అంబా అయ్యప్ప గురువని గురువే అయ్యప్ప అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప మంగళరాజ అయ్యప్ప అంబా బాల అయ్యప్ప తిరుమల వాస అయ్యప్ప ఏకాంతనాథ అయ్యప్ప గురువని గురువే అయ్యప్ప గురువారప్ప అయ్యప్ప తిరుమల వాస అయ్యప్ప ఏకాంతనాథ అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో తిరుమల వెంకటేశ్వర స్వామియే అయ్యప్ప అయ్యప్ప తిరుమల వాస అయ్యప్ప ఏకాంతనాథ అయ్యప్ప జగన్నాథ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప 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 శరణమప్ప అయ్యప్ప కరుణామప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే స్వామి అప్ప అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప మంగళరాజ అయ్యప్ప అయ్యప్ప
స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే స్వామి అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప తిరుమల వాస అయ్యప్ప వేకాననాథ అయ్యప్ప గురువని గురువే అయ్యప్ప గురువయ్యప్ప శబరిగిరేశ అయ్యప్ప ఐదు కొండల అయ్యప్ప మోహివాల అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి స్వామి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది అంటుంటారండి. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళక ముందు అండ్ దెన్ వచ్చిన తర్వాత కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది అంటారు. సో అందుకని చెప్పేసి మొత్తం మేమందరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ ఫైనల్లీ ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని దాంతో ఇక్కడ పూజ అయిపోయింది. నాన్నగారు అండ్ ఇంకా కొంతమంది స్వామీలు అందరూ కలిపి ఈరోజు శబరిమలకి బయలుదేరుతున్నారండి. వెళ్ళేటప్పుడు బాయ్ అని కానీ లేదంటే జాగ్రత్తగా వెళ్ళరండి ఇది అది అని గట్రా అలాంటివి ఏమి చెప్పకూడదని చెప్పారు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అండ్ అపారెంట్లీ చాలా చాలా క్రౌడెడ్గా ఉన్నదంటండి. మీరే చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నదో. ఇది వచ్చేసి దగ్గరలో ఒక ఊరు అంటండి. మొత్తం కన్నడ సాములు అసలు ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళందరూ అందరు ఇలాగా కలర్ పోసుకుంటారు అన్నమాట. లైక్ ఆల్మోస్ట్ లైక్ హోలీ. సారీ ఏమైనా మిస్టేక్స్ చెప్పుంటే కరెక్ట్ చేయండి. బట్ హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే వెంటనే వెళ్ళి లైక్ చేయండి. నచ్చుద్ది అని వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆల్సో మీరు మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏం పోస్ట్ చేసినా మీకే ఫస్ట్ తెలుస్తుంది. అండ్ నా సంక్రాంతి ఎలా జరిగింది, పొంగల్ సెలబ్రేషన్స్ అంతా ఎలా చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇవన్నీ కోసం వెయిట్ చేస్తుండండి. సో చూసారు కదండి, మా పూజ అయితే ఇలా జరిగింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.